అధికారంలో ఉన్నప్పుడు అహంకారం చుట్టుముట్టిందేమో కేటీఆర్ ఒకసారి ఆలోచించుకోవాలి. దానం నాగేంద్ర పార్టీ వేయడం ఈ వ్యవహారం నేపథ్యంలో ఒక విచిత్రమైన డైలాగ్ ఆయన. గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడవడమే పార్టీ మారడం అంటే. మరి అలాంటి వెన్నుపోట్లు 25 మందితో మనం ఎందుకు చేయించాం? ఇది నిస్సిగ్గుగా మాట్లాడే స్టేట్మెంట్. మనం అధికారంలో ఉన్నప్పుడు విలువలకి వలువలు ఊడతీసి మనం అధికారం దిగిపోగానే విలువల గురించి మాట్లాడటం అంటే అంతకంటే విచిత్రం మరొకటి ఉండదేమో. విలువలు అనేటువంటిది మనం సంపాదించుకోవాల్సినటువంటి అది చూస్తేరే వీడికి వాల్యూస్ ఉన్నాయిరా, వాడిని ఎవడేం విమర్శించినా సరే అనుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడేమో మనం 25 మంది తెచ్చుకుంటామా, అప్పుడు నిస్సిగ్గుగా సమర్థించుకుంటామా? ఇప్పుడేమో ఒకళ్ళు వెళ్ళిపోగానే బాధపడిపోతామా? అది కాకుండా రేపు ఇతను వెళ్ళిపోతాడు రేవంత్ కూడా, ఏం మనోళ్ళు వెళ్ళిపోరే ఏంది రేపు పొద్దున అవతలకి వెళ్ళిపోతే. విభజిత తెలంగాణలో ఒక అద్భుతమైన అవకాశం, ఫస్ట్ టైం పవర్ అన్నటువంటిది. ఆ రోజున సంప్రదాయాన్ని పర్ఫెక్ట్గా పాటించుంటే అది లైఫ్ లాంగ్ ఎవడు తప్పు చేస్తున్నా కేసీఆర్ని చూసి గుర్తు తెచ్చుకో అని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కేసీఆర్ అంతగా దిగజారలేదు కదా నువ్వు అని చెప్పే పరిస్థితికి తెచ్చుకున్నారు. ఇది మంచిగా చెడా ఆలోచించుకోవాల్సి.